హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ ట్యూటోరియల్స్. ఈ సెషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ నేర్చుకోబోతున్నాం. ఈ ట్రిక్ అనేది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో యూస్ఫుల్ అవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 72 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఈ క్వశ్చన్ ని మనం జనరల్ గా చేయాలంటే మినిమం 2 to 3 minutes టైం తీసుకుంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 రాద్దాం. ఫస్ట్ 1 into 72, నెక్స్ట్ 2 into 2 3s are 6, next 1 will be there, 2 6s are 12, 3 2s are 6, 3 4s are 12, 4 30, 4 1s are 4, 3 will be there, 4 8s are 32, next 6 into 12, 8 into 9. సో ఇవన్నీ కూడా 72 యొక్క ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ లో వెయిట్ యొక్క డిఫరెన్స్ 1 ఉందో చూసుకోండి. ఇక్కడ చూడండి, 8 and 9 డిఫరెన్స్ వచ్చేసి 1. 8 and 9 యొక్క డిఫరెన్స్ 9 minus 8 చేస్తే మనకి 1 వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఓకే, 72 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. వాటిలో ఏ రెండు ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ 1 ఉంటుందో ఆ రెండు ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి ఆన్సర్ కోసం. ఇప్పుడు చూడండి, ద ఆన్సర్ వచ్చేసి 9 and 8. 9 and 8 ఆర్ గివింగ్ డిఫరెన్స్ 1. సో ఆన్సర్ వచ్చేసి 9 is the answer for this question. సిరీస్ లో ప్లస్ ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ యూజ్ చేయండి, మైనస్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ యూజ్ చేయండి. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ క్వశ్చన్ విత్ నెగిటివ్ సైన్, సేమ్ క్వశ్చన్ విత్ ప్లస్ సైన్, సేమ్ క్వశ్చన్ విత్ మైనస్ సైన్. సో ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి 9. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. సేమ్ ఫ్యాక్టర్స్ 9 into 8 చేస్తే 72 వస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1. డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ ఈజ్ 1. సో వీ కెన్ గో ఫర్ దీస్ ఫ్యాక్టర్స్. ఆన్సర్ ఈజ్ 8 ఫర్ దిస్. ఆన్సర్ వచ్చేసి 8. సిరీస్ లో నెగటివ్ సైన్ ఉంటే స్మాలర్ నెంబర్ తీసుకోండి, స్మాలర్ ఫ్యాక్టర్. సిరీస్ లో పాజిటివ్ సైన్ ఉంటే లార్జర్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ఓన్లీ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 6 ఉంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 6 యొక్క ఫ్యాక్టర్స్ 1 into 6 is 6, 3 into 2 is nothing but 6. So 3 minus 2, the difference is 1. Then go for 3 and 2. 3 and 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ ప్లస్ సిరీస్ ఉందా మైనస్ సిరీస్ ఉందా? ప్లస్ సిరీస్ ఉంది. ఆన్సర్ ఇస్ 3 ఫర్ దిస్. ఒకవేళ సేమ్ క్వశ్చన్ నెగటివ్ సిరీస్ లో ఉంటే 6 minus 6 minus 6 minus 6 minus and so on up to infinity. Answer for this is 2. Answer for this is 2. Simple. Positive unte larger factor, negative unte smaller factor is our answer. Next question చూద్దాం. 20 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. What are the factors of 20? 20 యొక్క ఫ్యాక్టర్స్ 1 into 20 is 20, 2 into 10 is 20, and 4 into 5 is nothing but 20. 4 5s are 5 4s are 20. The difference is 1. 5 and 4 difference is 1. So then our answer is 5. Why? Because plus series, larger factor is the answer. For example, the same question with negative series, 20 minus root 20 minus root 20 and so on up to infinity. Smaller factor is our answer, 4. Next, 30. Guess the answer for 30. What is the answer for this? Yes, you are right. Answer is 6. What about this answer? This answer is 2. Next question. Root
30 plus 30 plus 30 plus so on up to infinity. ఫస్ట్ మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 రాసుకోవాలి. 30 ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 into 30 is 30, 2 into 15 is 30, next 3 into 10 is nothing but 30, next వచ్చేసి 5 into 6 is nothing but 30. The difference of these two factors is 1. That is 6 minus 5 is nothing but 1. Then go for these two factors. So now the answer is larger factor is our answer. Why? Because plus series is there. Plus series means larger factor is our answer. That is 6. Larger factor. So next, for example, negative series is there. Smaller factor is our answer. ఫస్ట్ మనము 30 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 30 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత ఆ ఫ్యాక్టర్స్ లో నుంచి ఏ రెండు ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ 1 ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 13, ఇది అవసరం లేదు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 7, ఇది అవసరం లేదు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1. అందుకని ఈ రెండు ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 6 and 5. 6 and 5. 6 and 5 లో పెద్ద నెంబర్ 6 కాబట్టి ఆన్సర్ ఇస్ 6. ఇక్కడ ప్లస్ సిరీస్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్ తీసుకోవాలి, నెగటివ్ సిరీస్ ఉన్నప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. √2 plus √2 plus √2 so on up to infinity. So on up to infinity. ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్ మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 రాసుకోవాలి. సో 2 is equal to 1 into 2. So the difference of these two factors, that is 2 minus 1, is nothing but 1. 2 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత ఈ రెండు ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే 1 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ సిరీస్ ఉంది కాబట్టి లార్జర్ ఫ్యాక్టర్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ 2. ఒకవేళ నెగటివ్ సిరీస్ ఉంటే smaller factor is our answer. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చాలా చాలా సింపుల్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనము క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, a plus root a plus under root of a plus and so on up to infinity. So now let the given question is equal to x అనుకుంటాం. సో ఇక్కడ చూడండి, x is equal to a. ఈ వాల్యూని మనం x తో రీప్లేస్ చేస్తాం. చేసిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లు స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఓకే, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో బి స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా ఉంది కదా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. So that is minus of minus b value minus 1 plus or minus b square minus 1 square minus 4 into 1 into c value minus a by here 2 into 1. 1 plus or minus under root of 1 plus 4a by 2. So this is a formula. ఈ క్వశ్చన్ ని మనం ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే the formula is 1 plus under root of
1 plus 4 into a by 2, where a is nothing but the given number. So 1 plus again 4 into a is nothing but 4 into 20 by 2. 1 plus under root of 1 plus 80 by 2. That is 1 plus, it becomes 81 by 2. 81 is nothing but 9 square. Square and root gets cancelled. 1 plus 9 by 2. That is nothing but 10 by 2. That will give us 5. So ఇది ఫార్ములా మెథడ్. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా మనము ఆన్సర్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఆన్సర్ అనేది ఈ సిరీస్ లో, ఈ పర్టికులర్ సిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఫార్ములా వచ్చేసి 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a by 2. సో ఇది పాజిటివ్ సిరీస్ కి. నెగటివ్ సిరీస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్ నెగటివ్ ట్రై చేద్దాం. నెగటివ్ సిరీస్ ఉంటే జస్ట్ ఇక్కడ -1 వస్తుంది. పాజిటివ్ సిరీస్ ఉంటే +1, నెగటివ్ సిరీస్ ఉంటే -1. మిగతాదంతా సేమ్ టు సేమ్. -1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a, 4 into 20 by 2, -1 under root of, this is 81. 81 is nothing but 9 square. 9 square is nothing but 9. 9 minus 1 is nothing but 8. That is nothing but 4. Small factor. 5 and 4 are the factors. In that small factor is our answer. So ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ ట్రిక్, రెండోది బై యూజింగ్ ఫార్ములా. సో దిస్ ఇస్ అ ఫార్ములా. లార్జర్ నెంబర్ ప్లస్ సిరీస్ ఉంటే +1 తీసుకోండి, మైనస్ సిరీస్ ఉంటే -1 తీసుకోండి. ఫార్ములా మిగతాదంతా కూడా సేమ్. సో ఈ సిరీస్ లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ట్రై చేయండి. 42 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 42 plus and so on up to infinity. This is the first question. Second question, 42 minus under root of 42 minus under root of 42 so on up to infinity. (12) plus under root of 12 plus under root of 12 and so on up to infinity. 12 minus under root of 12 minus under root of 12 so on up to infinity. So negative series, positive series, two types ki examples కొన్ని questions ఇచ్చాను. వీటి యొక్క ఆన్సర్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్స్ ని కమెంట్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం వల్ల మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ తో ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.